హలో హే మిస్టర్ కేమ్, నేను ఐజక్ని మాట్లాడుతున్నాను. మా మామ చెప్పింది. ఐజిక్ ఎస్ హాయ్ సారీ ఇంత ఉదయాన్నే నీకు ఫోన్ చేయాల్సి ఇట్స్ వచ్చింది. ఓకే. నేను మీకు పెద్దగా హెల్ప్ చేయలేకపోతున్నందుకు సారీ. యా కొంచెం మా అమ్మాయికి ఫోన్ ఇస్తావా ప్లీజ్. మా మామ మీకు చెప్పనే లేదా? ఇంతకీ నువ్వేమంటున్నావు? తను అసలు ఇక్కడికి రాలేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? తను అసలు ఇక్కడికి రానే లేదు. ఫ్రైడే రోజున మేమంతా హిల్స్‌కి వెళ్తున్నప్పుడు నా కార్‌లో ఎక్స్‌ట్రా సీట్ ఉండడంతో నేను తనని కూడా రమ్మన్నాను. దానికి తనేమంది? తను రెస్పాండ్ కాలేదు. ఎమర్జెన్సీ సర్వీస్, మీ ఎమర్జెన్సీ ఏమిటి? హాయ్ నేను ఒక మిస్సింగ్ పర్సన్ గురించి ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇంతకీ ఎవరి గురించి? నా కూతురు కనిపించడం లేదు. నేను ముందే కాల్ చేసి ఉండాల్సింది కానీ తను వస్తుంది దట్స్ ఓకే అనుకున్నాను. సార్. యా ముందుగా మేము ఒక రిపోర్ట్ ఫైల్ చేయాలి. ఆ తర్వాత నేను ఆ ఏరియా డిటెక్టివ్కి ఫోన్ చేసి చెప్తాను. ఆయన మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు. యా ముందుగా తన పేరేంటో చెప్పండి. మార్కెట్ కిమ్ MARGOT కిమ్ KIM. హలో హాయ్, మీరేనా డేవిడ్ కిమ్? అవును నేను డేవిడ్ కిమ్నే మాట్లాడుతున్నాను. మీరు డిటెక్టివ్ గుడ్ అనుకుంటా? మార్నింగ్ మిస్టర్ కిమ్. నా పేరు రోస్ మేరీ విక్, డిటెక్టివ్ సర్జెంట్ని. మీ కూతురు మిస్సింగ్ కేసును నాకు అప్పగించారు. యా గుడ్ మార్నింగ్. నేను మీ కాల్ కోసమే వెయిట్ ఆఫ్ చేస్తున్నాను. కోర్స్, మేము వీలైనంత వేగంగా పనిచేస్తున్నాం. నేను మీ ఇంటికి చేరుకోవడానికి 35 నిమిషాలు పట్టవచ్చు. ఇంతలోగా వీలైతే మీరు కొన్ని విషయాలు నాకు చెప్పవచ్చు. గంట క్రితం నేను ఫోన్ చేసినప్పుడు మీ స్టాఫ్ కి నాకు తెలిసిన అన్ని వివరాలు చెప్పేశాను. ఇంతకీ మీరేం చేస్తారో నాకు నేను తెలియటం మీకు లేదు. ప్రామిస్ చేస్తున్నాను మిస్టర్ కిమ్, మేము దీన్ని ఎంతో సీరియస్గా తీసుకుంటున్నాం. ఒక పేరెంట్గా మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో నేను ఊహించగలను. కానీ నేను మీకు సాయం చేయాలంటే మీరు నాకు ముందు నుంచి ఏం జరిగిందో అంతా వివరంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే డిటెక్టివ్. సరే, నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. 1, గురువారం ఒక గ్రూప్ స్టడీ సెషన్ తర్వాత మార్కెట్ తన కారులో వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి రాలేదు. 2, రాత్రి 11 గంటల వరకు తను 3 సార్లు మీకు ఫోన్ చేసింది. 3, శుక్రవారం తను స్కూల్కి వెళ్ళలేదు. ఇక 4, 6 నెలలుగా తను పియానో క్లాస్కి వెళ్ళటం లేదు. ఇవన్నీ కరెక్టేనా? అవును. ఓకే మిస్టర్ కిమ్, మీ అమ్మాయికి ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. కానీ తన గురించి నాకు చాలా విషయాలు మీరు చెప్పాలి. సరే సరే మీరు నన్ను ఏం చేయమంటున్నారు? నేను మళ్ళీ నా పొరుగు వాళ్ళతో మాట్లాడతాను. గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ సంగతి మేం చూసుకుంటాం మిస్టర్ కిమ్, అది మా పని. కానీ ఒక పేరెంట్ గా మీరు చేయగలిగే పని ఒకటి ఉంది. మీ అమ్మాయి ఎలాంటిది, తనెవరితో మాట్లాడుతుంది వంటివి చెప్పాలి. మీరేదైనా చెప్తే అది మాకు హెల్ప్ కావచ్చు. ఎస్ నేను హెల్ప్ చేస్తాను.
ఓకే. మార్గెట్ చివరిసారిగా కాల్ చేసి ఇప్పటికే 36 గంటలు గడిచాయి. మేమిప్పుడు వేగంగా దర్యాప్తు చేయాలి. మార్గెట్ హార్డ్ డ్రైవ్ కాపీని మేము ఫోరెన్సిక్కి పంపిస్తాం. ఈలోగా మీరు తనకు సంబంధించిన ఇంకా తన చుట్టూ ఉండే వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇస్తే బాగుంటుంది. ఏంటి మార్కెట్ కనిపించడం లేదా? కాదు, అది నేను చెప్పలేను. నేను అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్తావా? హెల్ప్ చేస్తావా? అలాగే అడగండి. చివరిసారిగా నువ్వు తను ఎప్పుడు చూసావు? ఆ, మంగళవారం తన లాకర్ దగ్గర. సరే, గురువారం తన ఫ్రెండ్స్తో కలిసి బయాలజీ స్టడీ చేసింది. దీని గురించి నీకేమైనా తెలుసా? తను ఏపీ బయోలో ఉందనుకుంటా, రైట్? అవును, తను ఉంది. కానీ నేను మాత్రం మరో క్లాస్లో ఉంటాను. గురువారం రాత్రి నువ్వేం చేస్తున్నావు? గురువారం రాత్రి నేను మా డాడ్తో ఉన్నాను. అవును, ఆ రోజు ఫైనల్స్ అయ్యాక ఆయన నన్ను పికప్ చేసుకున్నారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ జోనా. ఇలా చూడండి, ఇది ఎలా కనిపిస్తుంది? పర్ఫెక్ట్. మీకేదైనా కొత్తగా తెలిస్తే నాకు అప్డేట్ చేయండి, పెద్దదైనా చిన్నదైనా. ఓకే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గురువారం రోజున తను ఏం చేసిందో తెలుసుకోవడానికి వెళ్తున్నాను. మీకేదైనా తెలిస్తే నాకు షేర్ చేయండి. గురువారం రాత్రి ఏం చేసావు? గురువారం రాత్రి నా ఇంగ్లీష్ ఫైనల్ పేపర్ పూర్తి చేశాను. గుర్తులేదు. రెస్టారెంట్లోనో సినిమా చూస్తూనే ఉన్నాను. అప్పుడే నేను నా ఫైనల్ పేపర్ పూర్తి చేశాను. ఆ తర్వాత కాన్వెంట్ ఇంట్లో పింగ్ పాంగ్ ఆడాను. పింగ్ పింగ్ పాంగ్. మరి స్టడీ గ్రూప్ సంగతి ఏంటి? దాన్ని ఎవరు హోస్ట్ చేశారో తెలుసా? నేను పోయిన సంవత్సరం బయో తీసుకున్నాను, నాకు తెలీదు. నాకు ఏపీ తెలియదు. పాత్స్ లో నేను తను డిఫరెంట్. అన్ని గుర్తుంచుకోవడం అంత తేలిక కానీ కాదు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ అంటే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తనని క్యాంపింగ్ ట్రిప్కి ఇన్వైట్ చేసావు. వెల్ యా, అదేమిటంటే మీరు మా మామ్కి తెలుసని. సో తనకు నిజంగానే పామ్తో మామ్కి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఓకే, అయితే తను చనిపోవడం గురించే ఎప్పుడూ తలుచుకుని బాధపడేది. కానీ తనకి ఫ్రెండ్స్ ఉండేవారు కదూ? ఫ్రెండ్స్ అంటే తను పార్టీకి పిలిచేవారని అంటున్నాను. తనని ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే పిలిచేవారు. తనెప్పుడు వచ్చేది కాదు. చాలా వరకు తను ఒంటరిగానే ఉండేది. ఏదో ఆలోచనలో ఉండేది. తను ఒంటరిగా లంచ్ చేయడం నేను చూశాను ప్రతిరోజు. చూడు డేవిడ్, నేను చెప్పే మాటలు నీకు చేదుగా అనిపించవచ్చు. నువ్వు దీన్ని తేలిగ్గా తీసుకోవాలి. నువ్వు చేస్తున్న సెర్చ్లో నీకు నేను హెల్ప్ చేస్తాను. నువ్వు ఇంతవరకు మాట్లాడిన తన ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఎస్, 94 మంది. నిజానికి వాళ్ళ ఎవరు తన ఫ్రెండ్స్ కాదు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే కానీ ఎవరితో మాట్లాడాలో నాకు తెలియదు. ఆఫ్లైన్ ఫ్రెండ్స్ని చెక్ చేసావా?